అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 16వ తేదీ జరిగేటువంటి మోడీ సభ నేపథ్యంలో బీజేపీ నాయకులంతా కర్నూలుకి క్యూ కట్టారు. మనతో మాట్లాడడానికి చంద్రమౌళి రాష్ట్ర నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు మోడీ సభ ఎలా జరగబోతుంది? ముఖ్యంగా కత్తులతో, కటార్లతో, రాళ్లతో, రప్పలతో ఉన్నటువంటి రాయలసీమలో మొట్టమొదటిసారిగా నరేంద్ర మోడీ గారు అభివృద్ధిని ముందు పెట్టుకొని ఈరోజు మేము చేసినటువంటి కార్యక్రమాలని ప్రజల ముందు ఉంచుకుంటూ ఈరోజు ప్రజల ముందుకు వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారికి కర్నూలు ప్రజల తరపున మేము స్వాగతం పలుకుతున్నాం. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర విభజన తర్వాత అనేకమైనటువంటి ఆటుపోట్లకు ఎదుర్కొన్నటువంటి ఆంధ్ర ప్రాంతాన్ని అటు ఇండస్ట్రియల్ పరంగా, విద్యారంగంలోనూ అప్పుడు ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చుకుంటూ, అది ఐఐటి కావచ్చు, ఐఐఎం కావచ్చు, ఎయిమ్స్ కావచ్చు, లేదనుకుంటే కర్నూలులో వెనుకబడిన ప్రాంతంలో ఉన్నటువంటి IIIT కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కారిడార్ కావచ్చు, వీటన్నిటిని కూడా కంప్లీట్ చేసుకుంటూ ప్రజల ముందు అభివృద్ధి నినాదంతో నరేంద్ర మోడీ గారు ముఖ్యంగా రాష్ట్రంలోనే ఎప్పుడు లేని విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధికి కంకణం కట్టుకున్నట్లుగా ఈ ఓర్వకల్లు ప్రాంతంలో రాబోయే రోజుల్లో దక్షిణ భారతదేశంలో ఒక ప్రముఖమైనటువంటి ఇండస్ట్రియల్ కారిడార్గా రూపుదిద్దుపోతుంది. దానికి యొక్క అంకురార్పణం చేయడానికి వారు వస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి డ్రోన్ పార్క్ కావచ్చు, సెమీకండక్టర్కి సంబంధించినటువంటి హబ్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు కావచ్చు, ఇక్కడే త్వరలో ప్రారంభం కాబోతున్నటువంటి గోల్డ్కు సంబంధించిన మైనింగ్ కావచ్చు, అనేకమైనటువంటి కార్యక్రమాలతో ఈరోజు ప్రగతి పదంలో ముందుకెళ్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్కి సారథ్యం వహిస్తున్నటువంటి ఈ ఎన్డీఏ కూటమి నాయకుల యొక్క నేతృత్వంలో మోడీ గారు దీంతోపాటు అటు కేదార్నాథ్, ఇటు వారణాసి, ఇటు ఉజ్జయిని తర్వాత జ్యోతిర్లింగాల్లో ప్రముఖమైనటువంటి శ్రీశైలాన్ని దేశపటంలో ప్రముఖంగా ముందుంచడానికి కేవలం అభివృద్ధి మాత్రమే కాకుండా 12,000 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్ ఏదైతే హైదరాబాద్ నుంచి 4 గంటల్లో శ్రీశైలంకి చేరేటువంటి కార్యక్రమం ఏదైతుందో అద్భుతమైనటువంటి కార్యక్రమం, చేతలతో చూపించేటువంటి కార్యక్రమం ఈరోజు నరేంద్ర మోడీ గారు ఇక్కడ రావడానికి, వారికి ధన్యవాదాలు తెలపడానికి, స్వాగతం పలవడానికి కర్నూలు, నంద్యాల ప్రజానీకం కూడా ఎదురు చూస్తున్నమాట. అంటే నరేంద్ర మోడీ రాష్ట్రానికి ఇచ్చినటువంటి విభజన హామీలు అమలు చేయలేదు, ప్రత్యేక హోదా ఇవ్వలేదు, ఏ ముఖం పెట్టుకొని కర్నూలుకి వస్తున్నారని చెప్పి వామపక్షాలు, ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. మీరేమంటారు? వామపక్షాలు ఈరోజు వాళ్ళ యొక్క దేశంలో కానీ రాష్ట్రంలో కానీ వారి యొక్క పరిస్థితి చూస్తుంటే, వారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలను చూస్తుంటే మనకు అర్థమవుతుంది. ఈరోజు ప్రజల ముందున్నటువంటి అభివృద్ధి దానికి చెప్పినటువంటి సమాధానం. ఈరోజు ప్రత్యేక ప్రతిపత్తి అనుకుంటూ ఈరోజు వాళ్ళు ఏమి సాధించారనేటువంటిది ఈరోజు మేము సాధించింది ప్రతి ఒక్క అంశాల వారీగా, అటు పారిశ్రామికంగా కానీ, ఇటు విద్యారంగంలో కానీ, కర్నూలు లాంటి మారు ప్రాంతంలో హాస్పిటల్కి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, వీటన్నిటిని కూడా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రగతి వారి యొక్క ప్రశ్నలకు సమాధానంగా భావిస్తున్నాం. ఇంకా పాత చింతకాయ పత్తడి మాదిరి అది ఏ రోజు అది అవుట్డేటెడ్ సబ్జెక్టు. ఈరోజు ఏదైతే విభజన హామీలు అవుతున్నారో, విభజన హామీలకు 100% భారతీయ జనతా పార్టీ ప్లస్ స్థానికంగా ఉన్నటువంటి ఈఎన్టీ పార్టీ కట్టుబడి ఉంది. దాన్ని 100% తీర్చే విధంగా భారతీయ జనతా పార్టీ ముందుకు తీసుకెళ్తున్నారు. రాఘవేంద్ర గారు, మీరు చెప్పండి, 16వ తేదీ సభ ఎలా జరగబోతుంది, ఎలా ఉండబోతుంది? ప్రపంచంలోనే అతిపెద్ద వ్యవస్థ అయినటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు నరేంద్ర మోడీ గారు కర్నూలుకు వస్తున్నారు. అసలు ఆయన కర్నూలు రాక కోసము మొత్తం రాయలసీమనే వెయిట్ చేస్తుంది. అతను కర్నూలు అడుగు పెడుతున్నందుకు అసలు ఏ ఆనందము అంతులేంది. రెండోది వచ్చేసి ఆయన అడుగు పెడుతున్న ఆనందం ఎలా ఉంటుందంటే, అసలు వెల్లువెత్తి జనాలు ఎప్పుడు సభ నిర్వహిస్తున్నారు, మేము వాలంటరీగా మేము వస్తామని ఒకటే అంటే జనాలు విపరీతంగా ఫోన్లు చేయడం మొదలెట్టారు. అసలు మనకి ఈరోజు చూస్తే ఓరకల్లు అనేది పారిశ్రమ హబ్ ఇచ్చారు, అలాగే బుల్లెట్ ట్రైన్ ఇచ్చారు వయా హైదరాబాద్ టు బెంగళూరు వయా కర్నూలు అనేది. అసలు కర్నూలు అనేది చిత్రపటంలో ఎప్పుడో మనం చెప్పుకున్నట్టు ఆ రోజు మనం ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ అని చెప్పుకున్నాము, దాన్ని తరలిపోయింది. బ్రహ్మ విష్ణు మహేశ్వర్ లాగా మనకి
బీజేపీ, తెలుగుదేశం, జనసేన అని 3 పార్టీలు ఏకమై ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ని ఎలా డెవలప్మెంట్ చేయాలో అనే విజన్తో ఒక సైడు నరేంద్ర మోడీ గారు, ఓ సైడు చంద్రబాబు గారు, ఓ సైడు పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, మరి కర్నూలు ఎక్స్ట్రాడినరీగా పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్తో సహా, టీజీ వెంకటేష్తో సహా వీళ్ళు అంటే డెవలప్మెంట్ ఎలా చేయాలని వాళ్ళు దాంట్లో ఒక తెలివిగా ముందరికి ఆ భాగంలోనే నరేంద్ర మోడీ గారు కర్నూలుకు రావడం చాలా అదృష్టమని భావిస్తున్నాము. ఎందుకంటే మనం చూస్తే ఈరోజు అసలు ఎంతో ఇబ్బందిగా కర్నూలు అంటే డివిజన్ జరిగినాక చాలా ఇబ్బందులుగా అయితే గురి అవుతున్నాము. మనం చూస్తే జిఎస్టీ కూడా చాలా ఎక్కువ అని చాలామంది అన్నారు. కానీ ఈరోజు చూస్తే జిఎస్టీని సరళీకృతం చేసి సామాన్యుడి నుంచి ఇండస్ట్రియలిస్ట్ వరకు వాళ్ళకి హ్యాపీనెస్ అనేది ఎంత ఉందంటే ఈరోజు అసలు ఇంత తక్కువ జిఎస్టీ వాళ్ళు చూస్తున్నారు అంటే చాలా ఆనందంతున్నారు. వచ్చిన జిఎస్టీని మొత్తము అంటే మొత్తము భారతదేశం అంతా ఎలా విభజించి దాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ లెవెల్లో ఏ డెవలప్మెంట్ చేయాలి అని చెప్పి నరేంద్ర మోడీ గారు అహర్నిశలు వాళ్ళు కష్టపడుతున్నప్పుడు మనకు అనిపిస్తుంది. రోజుకి 3 గంటలు నిద్రపోతున్న నరేంద్ర మోడీ గారిని చూస్తుంటే అసలు ఈయన పని దీంట్లో మనము కొద్దిగా ఒక పార్ట్ అండ్ పార్సల్ అయినా చేసి మనం కష్టపడి మనం కూడా తన వెనుకడుగు మనం ముందడుగు అతనితో పాటు వేసి మనం ఇక్కడ చూస్తే కర్నూలులో ఈ సభని అంటే ఓరోకల్ అనేది మా పారిశ్రమ హబ్గా ప్రకటించారు మన కర్నూలు జిల్లాకి. అలాగే వేరే జిల్లాలు కూడా ప్రకటించారు. మనం చూస్తే ఈరోజు డ్రోన్ సిటీ ఓపెనింగ్ అనేది చేస్తున్నారు. డ్రోన్ సిటీ అనేది ఆషామాషి వ్యవహారం కాదు. మనము ప్రపంచం స్థాయిలోనే మొత్తం కళ్ళంతా మొత్తం కర్నూలు మీద అంటే పెట్టి చూస్తుంటారు డ్రోన్ సిటీ అనేది. ఈరోజు సెమీ కండక్టర్ యూనిట్ కానీ డ్రోన్ సిటీ కానీ ఇలాంటివి పెద్ద ఇండస్ట్రీస్ అనేవి మన కర్నూలుకు వస్తే నిజంగా మనము చాలా అదృష్టవంతులము. సస్యశ్యామలం కర్నూలు అనేది మనం తెలియజేసుకుంటాము. ఇవన్నీ డెవలప్ అయ్యి ఇవన్నీ మనం రేపు పొద్దున ఆ పూల్ అనేది మనం వికసిస్తుంటే నిజంగా చూసి మనం ఎంత ఆనందం పడతామంటే అంత ఆనందం పడతాము. మనం ఒక సైడ్ చూస్తే మనం చూస్తున్నాము సూరత్ రోడ్ కూడా ఎంత ఫాస్ట్గా డెవలప్ అవుతుందో. మనకి అసలు బాంబేకి కనెక్టివిటీ లేని విధంగా ఉన్నప్పుడు ఈరోజు సూరత్ హైవే ఎక్స్ప్రెస్ హైవే వస్తుంది. దాంతోపాటు ఈరోజు వందే భారత్ ట్రైన్స్ వచ్చినాయి. దాంతోపాటు ఈరోజు మనకి బుల్లెట్ ట్రైన్ వస్తుంది. బుల్లెట్ ట్రైన్ కూడా కర్నూలు స్టాప్ ఇచ్చారు. బుల్లెట్ ట్రైన్ కూడా కర్నూలులో ఉంది. చాలా ఆనందమైన విషయము. అసలు మోడీ గారు కర్నూలుకు వస్తున్నారంటే మేమంతా చాలా ఆనందంతున్నాము. లక్షలాది మంది ప్రజలు వాలంటీర్గా వచ్చి మోడీ గారి సభ చూడాలని చూస్తున్నారు. అలాగే ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి పెట్టి ఇక్కడ ఉన్న అధికారులు కలెక్టర్లు కానీ అందరూ కానీ వాళ్ళు రాత్రింబవళ్ళు నిద్రాహారాలు మానేసి వాళ్ళు కష్టపడుతున్నారు. చాలా సంతోషం. అంటే బీజేపీకి లీడర్లు తప్ప క్యాడర్ లేదు. మరి 3 లక్షల పబ్లిక్ ఎలా? బీజేపీకి లీడర్ తప్ప క్యాడర్ లేదు కాదండి. అది ఒకప్పుడు బీజేపీ, ఈరోజు బీజేపీ కాదు మీరు అనుకుంటున్నారు. ఈరోజు బీజేపీ మీకు తెలుసో లేదో కూటమిలో భాగంగా వచ్చినందుకే అడిషనల్గా ఈరోజు మాకు ఇన్ని సీట్లు వచ్చినాయి. మీరు అనుకోవచ్చు మాకు వచ్చింది ఇన్నే పర్సెంటేజ్ అని, కానీ కాదు. మనం ఒక్కసారి ఆలోచించండి. ప్రపంచ స్థాయి నేత నరేంద్ర మోడీ గారు ఆస్ట్రేలియాకు పోయినా, అమెరికాకు పోయినా, రష్యాకు పోయినా, జపాన్కి పోయినా ఆయన ఆదరణ చూస్తున్నారు మీరు. అలాంటి ఆదరణ ఉన్నప్పుడు కర్నూలు ఆదరణ ఎందుకు ఉండదండి? పార్టీలు ఏవైనా కావచ్చు, కానీ ప్రధానమంత్రి మన భారతదేశాన్ని పాలించే విధానము వాళ్ళు గమనిస్తున్నారు, చూస్తున్నారు, ఎలా డెవలప్మెంట్ చూస్తున్నారు, ఎలా చేస్తున్నారు అని చూస్తున్నారు, చేసి చూపిస్తున్నారు. అది నరేంద్ర మోడీ గారి ప్రత్యేకత. మనం అనుకుంటున్నాం కింది స్థాయి వర్కింగ్ కాదు. 100% ఈసారి చూడండి ఖచ్చితంగా బీజేపీ అనే ఓటింగ్ ఎలా పెరుగుతుందో ఈసారి. ఎందుకంటే ఎవరైనా సరే నాయకుడు ఉన్నప్పుడే డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. మీరు ఈరోజు కాంగ్రెస్ని చూస్తే కాంగ్రెస్ కన్నా 1000కి 1,00,000 రెట్లు మేము బెటర్ అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ ఇన్ని ఏళ్ళు పాలించింది. మీరు చెప్పాలి, ఎందుకంటే ఇన్ని ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ ఏం చేసింది చెప్పండి. కానీ ఈరోజు పాలించే అంటే గత 10 సంవత్సరాల నుంచి పాలించే మా ప్రభుత్వము ఎన్ని తెచ్చింది ఆంధ్రప్రదేశ్ కానీ చూడండి. మీరు పెందుర్తి కావచ్చు, కర్నూలు కావచ్చు, మీరు విశాఖపట్నం కావచ్చు, విజయవాడ కావచ్చు, మీరు చూస్తున్నారు. మీరు ఇలాంటివి ఎన్ని ఇండస్ట్రీస్ ఇక్కడ శాంక్షన్ చేస్తున్నారు, ఎన్ని వచ్చినాయి, ఇక్కడ ఏమేమి చేస్తున్నారు అనేది కళ్ళారా కనిపిస్తున్నాయి కదా మనకి కనిపించకుంటే ఏమనుకోవచ్చు. ప్రతి జిల్లాకి ఒక ఎయిర్పోర్ట్ ఇస్తున్నారు. అది ఆషామాషి విషయం కాదు. మీరు ఎక్కడైనా చూడండి, ఆల్ ఓవర్ భారతదేశ లెవెల్లో ప్రతి జిల్లాకి ఇచ్చిన ఎయిర్పోర్ట్ ఏదన్నా ఉంది అంటే అది కేవలము
ఆంధ్ర రాష్ట్రమే అని నేను చెప్తున్నాను. ఇది మేము చేసిన డెవలప్మెంట్, కల్లారా చూస్తున్నాము, కల్లారా చేస్తున్నాము. మీరు చూస్తున్నారు, మేము చేస్తున్నాము. ఇది మీరు అడగవలసిన విషయం అడిగారు, నేను విషయం నేను చెప్పాను. రైట్, మొత్తంగా చూసుకుంటే 16వ తేదీ జరిగేటువంటి సభ సక్సెస్ఫుల్గా చేస్తాం. తప్పనిసరిగా 16వ తేదీ జరిగేటువంటి ఈ మోడీ సభతో కర్నూలు రూపురేఖలు మారబోతున్నాయని బీజేపీ నాయకులు చెప్పేటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్ ఆర్టీవీ, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.